హలో గైస్, కల్కి 2898 రివ్యూ వచ్చేసి ఇట్ ఈస్ ఎ కంప్లీట్ సైఫై మైథలాజికల్ బ్లాక్ బస్టర్ ఇండియన్ సినిమా టిల్ నౌ. ఈ మూవీలో మనం పురాణాలను ఇంకా భవిష్యత్తుని రెండింటిని మిక్స్ చేస్తూ ఒక హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ అని కూడా చెప్పవచ్చు ఈ మూవీ గురించి. అండ్ ఈ సినిమాలో మెయిన్గా ఇంప్రెసివ్ పార్ట్ ఏంటంటే విజువల్స్. హాలీవుడ్ లెవెల్ విజువల్స్ ఉన్నాయి. అట్లనే బిగ్గెస్ట్ స్టార్ క్యాస్ట్, వీళ్ళందరూ మూవీని ఎక్కడికో తీసుకెళ్లారు. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్గా ఈ మూవీలో ప్రభాస్ ఫన్ జనరేట్ చేయడం, ప్రభాస్ యొక్క స్క్రీన్ ప్రజెన్స్ అండ్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ డిఫరెంట్ లుక్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా హైలో ఉన్నాయి. ఇవన్నీ మూవీకి ప్లస్ పాయింట్స్ అయితే, మైనస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్ అనమాట. అది కూడా కొంచెమే. ఎక్కడ అంటే ఫస్ట్ హాఫ్లో ఒక 30 minutes ఆఫ్ టైమింగ్ ఆఫ్ సీన్స్లో 2 minutes ఒకసారి వేరే వరల్డ్స్కి తీసుకెళ్తాడనమాట. అక్కడ కొంచెం స్టోరీ అర్థం కాదు మనకి. ఇదొక్కటి తప్పితే మిగతా అన్నీ ఓవరాల్గా మూవీ మాత్రం వేరే లెవెల్, సూపర్ హిట్. ప్రభాస్ యాక్టింగ్ అయితే సూపర్ హిట్, వేరే లెవెల్. అండ్ లాస్ట్ 20 minutes మాత్రం గూస్ బంప్స్ వస్తాయన్నమాట మనకి. అట్లా ఉంటుంది క్లైమాక్స్. అండ్ ఈ మూవీలో ప్రభాస్కి మహాభారతంలో ఒక పెద్ద క్యారెక్టర్ ఉంది. యాక్చువల్గా రివీల్ చేయకూడదు, కానీ నేను చిన్న హింట్ ఇస్తున్నా. ఆయన సూర్యవంశస్థుడు. సో దట్స్ ఆల్ గైస్ రివ్యూ పరంగా అయితే. కానీ ఈ మూవీ మాత్రం థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే విజువల్స్, ఆ విఎఫ్ఎక్స్ ఇవన్నీ మనకు థియేటర్లో చూస్తేనే మంచిగా అనిపిస్తుంది. ఓకే గాయస్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.